ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మరో సంచలన కీలక నేతపై లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుస్తుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతాను. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. గులాబీ పార్టీలో ఇప్పుడు సర్వే సెగలు పుట్టిస్తుందన్నమాట. సో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి ముఖ్యంగా ఉద్యోగులకు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి అశోక్ నగర్లో చర్చకు సిద్ధమా అంటూ ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఫల్యాలను ఎండగడతామంటూ ప్లేస్ ఎక్కడైనా పర్లేదు ఏ టైం అంటూ ఇక మొత్తానికి సవాల్ స్వీకరించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు స్వీకరించి తెలంగాణ భవన్లో చర్చిద్దామంటూ సో ఇప్పుడు హైదరాబాద్లో నిరసన చేస్తూ కాంగ్రెస్ మంత్రులు వెంటనే అసెంబ్లీలో చర్చకు సిద్ధం రావాలని కేసీఆర్ రావాలని ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీకొట్టేందుకు గులాబీ అధిష్టానం ఇప్పటి నుంచి అయితే క్షేత్రస్థాయిలో జల్లెడపడుతుంది. నియోజకవర్గాల్లో నేతల పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో ఎవరి గ్రాఫ్ ఎంత పెరిగింది, ఎవరిది పడిపోయింది అనే అంశాలపై గులాబీ బాస్ నిశ్శబ్దంగా నిఘా పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలతో ప్రతి నియోజకవర్గంలో అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. సో హైదరాబాద్ వీడరు, ఇక జనాన్ని పట్టించుకోరు. ఇక కొందరు నేతలు నియోజకవర్గాల్లో గాలి కొదిలేసి హైదరాబాద్లోనే మకం వేస్తుండడంతో అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండకుండా కేవలం రాజధానికి పరిమితం అవుతున్న నేతల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. నిరంతరం ప్రజలలో ఉంటూ వారి సమస్యలపై పోరాడి వారికి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఏసీ రూములకే పరిమితమైతే కుదరదని గట్టి సంకేతాలు పంపుతున్నారు. కేవలం క్షేత్రస్థాయిలోనే కాదు, సోషల్ మీడియాలో నేతల యాక్టివ్నెస్ ఎలా ఉందనే దానిపైన కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో, పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో ఎవరెవరు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది డేటాను కూడా సేకరిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా నేతలు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ను పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు లీడర్ల రిపోర్ట్ కార్డు తయారు చేస్తూ పనితీరు మరీ దారుణంగా ఉన్నవారిని పిలిచి హెచ్చరిస్తున్నారు. సమాచారం నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదుపై శిక్షణ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శిక్షణలో ముఖ్య నేతలతో భేటీ అవుతూ నియోజకవర్గాల వారీగా సర్వేలో వస్తున్న రిపోర్ట్లను ఆ నేతలకు ఇస్తూ హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, కేడర్కు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై మాట్లాడిన పార్టీచే కార్యకలాపాలు విజయవంతంగా చేయాలని సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ నాటికి పార్టీ బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేయాలని ఆదేశాలు అయితే ఇచ్చారనమాట. కేటీఆర్ ఇస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై సైతం నిఘా పెట్టారు. వారిని సైతం పరోక్షంగా వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సర్వే రిపోర్టులు సైతం ఆయన నేతలకు ఇస్తున్నారనమాట. కేడర్ వదిలితే కాలమే సమాధానం. ఇక పార్టీ కోసం ప్రాణాలు పెట్టే కార్యకర్తలకు, స్థానిక కేడర్కు విస్మరించే నేతలకు రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని అధిష్టానం హెచ్చరిస్తుంది. కేడర్ను స్వాధీనం చేసుకోకుండా గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తే సహించలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆదరణ లేని వారికి, కేడర్ మద్దతు కోల్పోయిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడం దాదాపు అసాధ్యమైన సంకేతాలు గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్ అయితే మారాయనమాట. ఇన్నిగా ఎఫెక్ట్ పైన లీడర్లు రూట్ మార్చిన ఇక ఎలా వెళ్తారు జనాల్లోకి చూడాలి. మొత్తం మీద అయితే ఇప్పటి నుంచే త్వరలోనే 2028-29 ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కదా.